హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి క్వైట్ టెంపరేచర్ గైస్. మీకు నేను కొన్ని ఏరియాస్లో టెంపరేచర్ చూపిస్తాను. నేను ఈరోజు క్వైట్ సచ్లోకి వెళ్ళగానే ఇక్కడ చూసారా నో అంటే ప్రెసెంట్ నా ప్లేస్లో 43 డిగ్రీ సెల్సియస్ ఉంది గైస్. చూజన్ ఏరియాస్ ఉన్నాయి కదా, ఇక్కడ 44 గైస్. ఆల్ అజ్మా గవర్నమెంట్ అంట. నెక్స్ట్ కుతుబాలో 46 డిగ్రీ సెల్సియస్ ఉంది గాయస్. నెక్స్ట్ హవలీలో 43 డిగ్రీ సెల్సియస్ ఉంది గాయస్. నెక్స్ట్ వచ్చేసి సలాంలో 32 డిగ్రీ సెల్సియస్ ఉంది గాయస్. నాట్ ఇన్ తమిళనాడు. చూడొచ్చు కావాలంటే. హవాలీలో 43, నెక్స్ట్ ఆల్ ఫర్మానియాలో 47, ఆల్ జహరాలో 48. అట్లా టెంపరేచర్ చూడండి గైస్, ఆల్మోస్ట్ దగ్గర 50 బీట్ అవుతుంది గైస్. జాబర్ ఆల్ అహ్మది 48. చాలా హైపర్ ఇవి గైస్. అసలు మనం ఇంకా చచ్చిపోవాలి అలా ఉంటుంది గైస్. బయటకు కూడా వెళ్ళలేం. ఆల్ జహరా, సుల్బియాలో కూడా 48 గైస్. ఎక్స్క్లూజివ్ హీట్ అంట. చూసారా ఇక్కడ అసలు ఎక్కడన్నా తగ్గుతుందా గైస్? ఆఫ్టర్ 7 అవుతే ఏదన్నా కొంచెం ఈ కూల్ టెంపరేచర్ తప్ప మళ్ళీ మార్నింగ్ 5 నుంచి స్టార్టింగ్ ఎర్లీ మార్నింగ్ 5 33 డిగ్రీ సెల్సియస్ గైస్. ఇంకా ఆల్మోస్ట్ 1కి వచ్చేసరికి 48 అంటే నియరర్ బై 50 గైస్. చూడొచ్చు క్వైట్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం సేఫ్గా ఉండండి గైస్. అసలు చాలా ఓవర్గా ఉంటుంది హీట్ అనేది కూడా. అసలు చూసారు ఇక్కడ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే మాత్రం బీభత్సంగా ఉంది గైస్. మీరు వచ్చారంటే హ్యూమిడిటీ మొత్తం డౌన్ అయిపోద్ది. హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి సులభికత్లో హై టుడే 46 డిగ్రీ సెల్సియస్ అంట. విల్ ఫీల్ లైక్ 46 డిగ్రీ సెల్సియస్. అస్సలు ఎలా ఉంటుందంటే గైస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బయటకు వెళ్ళాము అంటే ఆ టెంపరేచర్ని కూడా మనం తట్టుకోలేం. ఒక్క 5 మినిట్స్ కూడా మనం ఉండలేం ఆ హీట్కి. అంత దారుణంగా ఉంది గాయస్ బయట టెంపరేచర్ అనేది. బీ కేర్ఫుల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.